Welcome to Yoga Sutra. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు వజ్ర జానుపద మత్స్యేంద్రాసనము. ఇంతకుముందు మనం మత్స్యేంద్రాసనం చేసాము, అలానే వజ్ర మత్స్యేంద్రాసనం కూడా చేసాము. ఈరోజు వజ్ర మత్స్యేంద్రాసనంలో మన పాదాన్ని జాను అంటే మోకాల దగ్గర పెట్టి ఈ ఆసనం చేయబోతున్నాము. దీంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో చర్చించే ముందు మనము వార్మప్ చేయాలి. వీపుని నిటారుగా పెట్టి ఇలా బ్లాక్పై కూర్చోవాలి. ఈ యొక్క ఆసనం మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఈ విధంగా చేతులని చెరువైపు చేయండి. కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి ఇక్కడ ఉండవచ్చు. మనము కావాలంటే భస్త్రికా ప్రాణాయామం చేసినట్టు అయితే ఇక్కడ చాలా మంచిది. కాబట్టి మనము కుడిముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి ఎడమముక్కు రంధ్రంతో శ్వాస తొందరగా భస్త్రికలో తీసుకోవాలి. ఇలా 30 నుంచి 50 సార్లు చేసి చేతిని కింద పెట్టేయండి. దీని తర్వాత మనము కుడిముక్కు రంధ్రంతో శ్వాస అదే విధంగా తీసుకోవాలి. అలా తీసుకొని కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఈ విధంగా రెండు వైపులు చేసిన తర్వాత కొంత సమయం పాటు అలానే ధ్యానంలో కూర్చోండి. ఈ యొక్క ప్రాణాయామం చేయడం వలన మన శరీరంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఏ భాగంలో అయితే మనకు స్ట్రెచ్ వచ్చిందో ఆ యొక్క కడుపు ప్రాంతంలో మనం ఫోకస్ చేసి ఇక్కడ ఇలానే ఉండాలి. నెమ్మదిగా మనము కళ్ళని అలానే పెట్టేసి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా చేతులని పైకి కిందికి చేయవచ్చు. ఇలా ట్విస్టెడ్ ఆసనాలు చేసేటప్పుడు మనము కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఉన్నట్టు అయితే ఈ కళ్ళని మూయడం కూడా ఒక మంచి ప్రిపరేషన్గా ఉంటుంది. కళ్ళని మూసి మనము నిలబడి చేసే ఆసనాలు చేయలేము, కానీ కళ్ళని మూసివేసి కూర్చొని చేసే ఆసనాలు ఈజీగా చేయవచ్చు. అయితే ఈ విధంగా కొన్నిసార్లు చేతులని పైకి కిందికి చేయండి. దాని తర్వాత ఈ విధంగా కుడివైపు మళ్ళీ ఎడమవైపు బెండ్ అవ్వాలి. ఇలా లాటరల్గా బెండ్ అవుదాము. కుడివైపు ఎడమవైపు. కళ్ళని మూసివేసి ఎప్పుడైతే మనం ఆసనాలను చేస్తామో ఆసనాలు ఏ విధంగా ఎటువైపు ఏ రకంగా ఏ శరీర భాగాలలో పనిచేస్తున్నాయో అనే దానిపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా సైడ్ భాగాలను స్ట్రెచ్ చేసి ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. ఈ విధంగా కుడి ఎడమ వైపు బాగా ట్విస్ట్ అయిపోయి దాని తర్వాత సెంటర్కి వచ్చి కూర్చోవాలి. ఆసనం మొత్తం కళ్ళు మూసుకొని చేయాలా? అలా ఏమీ లేదు, కానీ కళ్ళు మూసుకొని చేయగలిగితే చాలా మంచిది.
నేను ఈరోజు కళ్ళని మూసివేసి ఈ ఆసనం చేయబోతున్నాను. ఈ కుడి పాదాన్ని వజ్రాసనంలో పెట్టండి. ఈ విధంగా కుడి పాదాన్ని వజ్రాసనంలో పెట్టేసి ఎడమ పాదాన్ని ఈ విధంగా పెట్టి కూర్చుంటాము. అయితే ఇక్కడ మనము ఈ విధంగా పాదాన్ని పెట్టి ఇలా మత్స్యేంద్రాసనంలో వెళ్ళాము. ఒక్కసారి మళ్ళీ వెళ్దాము. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ముఖ్యంగా దీని తర్వాత నెమ్మదిగా కూర్చోండి. ఈరోజు చేసే ఆసనం పేరు వజ్ర జానుపద. ఈ విధంగా వజ్రాసనంలో కూర్చున్నాము. మోకాల్ని మనము జాను అంటాము. ఈ యొక్క జాను దగ్గర ఈ యొక్క పదాన్ని పెట్టాలి. వజ్ర జానుపద దీన్ని అంటారు. మత్స్యేంద్రాసనము. మత్స్యేంద్రాసనంలో సాధారణంగా మనము ఇలా ఆపోజిట్ వైపు ట్విస్ట్ అవ్వండి. ట్విస్ట్ అయ్యి ఈ యొక్క కుడి మోచేయి ఎడమ మోకాలు బయటికి తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి కొద్దిగా మనము ఇలా ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ పొట్ట కండరాలు ఇక్కడ బాగా స్క్వీజ్ అవుతున్నాయి. ఇంకా ఈ యొక్క ఎడమ తొడ కుడి తొడకి బాగా ప్రెస్ చేస్తుంది. ఈ విధంగా ఉండడంతో ఈ యొక్క పాస్చర్ థెరపటిక్గా మారుతుంది. థెరపటిక్గా అంటే దీంతో మన శరీరంలో ఎక్కువగా చేంజెస్ అవుతాయి. రిలాక్సేషన్ అనేది కలుగుతుంది. కళ్ళని మూసివేసాము కాబట్టి మైండ్ మనకు చాలా రిలాక్స్ అయ్యింది. చెవులు ఇంకా మిగతా జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి. చేతులని ఈ విధంగా హుక్ చేస్తున్నాము. తొడని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాము కాబట్టి తొడ వెళ్ళి పొట్టపై బాగా ప్రెషర్ పెడుతుంది. దాంతో ఇక్కడ ఉన్న ప్యాంక్రియాస్పై ప్రెషర్ పడుతుంది. ఇక మనము శరీర పైభాగాన్ని కొద్దిగా ట్విస్ట్ చేయాలి. చేస్తే ఆ యొక్క స్ట్రెచ్ ఇంకా ఎక్కువగా ప్యాంక్రియాస్పై పడుతుంది. ఇక్కడ మనము పాదాన్ని మోకాలు ముందు పెట్టాము. కుడి మోకాలు ముందు. అది చాలా సిగ్నిఫికెంట్. ఎందుకు? ఒకవేళ పాదాన్ని ఇటువైపు పెడితే ఈ ఆసనము 5 రెట్లు ఈజీగా అవుతుంది. పాదాన్ని మనము ఈ విధంగా మోకాలు ముందు భాగంలో పెట్టాము కాబట్టి ఈ యొక్క ఆసనము ముందు చేసిన ఆసనం వేరియేషన్ కంటే ఇంకా ఎక్కువగా ఇంటెన్స్గా అయిపోయింది. ఈ యొక్క మోచేయిని ఇలానే పెట్టి ఈ చేతి వేళ్ళని ఇలానే పెట్టండి. ఇలా ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి ఎడమ పాదాన్ని వజ్రాసనంలో పెట్టేసి కుడి పాదాన్ని ఈ విధంగా మ్యాట్పై పెడదాము. కళ్ళు మీకు తెరవాలనిపిస్తే ఎప్పుడైనా తెరవచ్చు. ముఖ్యంగా కింద పడిపోతున్నట్టుగా అలా మీకు అనిపిస్తే కళ్ళు తెరిచి చూడవచ్చు. అలా చేయాలి. కానీ చిన్నపిల్లలు చేసేలాగా కళ్ళు ఇలా సగం తెరుస్తూ చూస్తూ ఈ ఆసనం చేయకూడదు. ఎవరు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా టీచర్ ఏం చేస్తున్నారు, మనం చెప్తున్నారా లేదా అనేది కాకుండా ఈ పాస్చర్ మనపై ఏ విధంగా వర్క్ చేస్తుంది, మనకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది గమనించాలి. ఈ విధంగా కూర్చొని ఈ యొక్క పాదాన్ని మోకాలు ముందులో పెట్టాలి. వజ్రాసనంలో కాలుని సేమ్ సైడ్ పెట్టడము, ఇలా మోకాలు ముందు పెట్టడము, ఆపోజిట్ వైపు పెట్టడము 3 మంచి ఆసనాలు, 3 మంచి వెర్షన్స్ పాస్చర్ని ఈజీ నుంచి డిఫికల్ట్ చేస్తాయి. ఈ విధంగా మనము ట్విస్ట్ అవుతూ ఈ యొక్క ఎడమ మోచేతిని కుడి తొడ బయటికి తీసుకొని రావాలి. ఇలా తొడ బయటికి మోచేయిని తీసుకొని రావాలంటే అందరూ కొంతమంది కష్టంగా భావిస్తారు. అయితే ఏ విధంగా అయినా తెచ్చి ఈ విధంగా ఆ తొడని పొట్టకి తాకేలాగా ప్రెస్ చేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ. కేవలం పొట్టలో అనిపిస్తుందా? కాదండి, వీపులో కూడా స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఇక మనము ఈ యొక్క చేతిని అలానే గట్టిగా ప్రెస్ చేసి లేదా స్ట్రెచ్ చేస్తూ పొట్ట కండరాలని ఇంకొద్దిగా ట్విస్ట్ చేయవచ్చు. దాంతో మన పొట్టలో ఉన్న లివర్పై ఇక్కడ బాగా తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఇక్కడ ఆసనంలో కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా ఇలా కాలుని బయటికి తెచ్చేసి రిలాక్స్ అయిపోండి. వజ్రాసనంలో కూర్చోండి. ఇలా కూర్చునే ఆసనాలలో కళ్ళని మూసివేసి మనం ప్రశాంతంగా ఇన్స్ట్రక్షన్స్ని వింటూ ఆసనము చేయవచ్చు, నేర్చుకోవచ్చు కూడా.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి దాని తర్వాత రిలాక్స్ అయిపోదాము. రిలాక్సేషన్ గురించి మనము మోకాళ్ళని కొద్దిగా దూరంగా చేసి ఇలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వజ్ర జానుపద మత్స్యేంద్రాసనము. మత్స్యేంద్రాసనం మనము ఇంతకుముందు చేశాము. అలానే వజ్రాసనంలో మత్స్యేంద్రాసనము ఇంతకుముందు చేశాము. అయితే ఇక్కడ ఈరోజు చేసే ఎపిసోడ్లో మనము పాదాన్ని మోకాల దగ్గర పెట్టి ఈ ఆసనాన్ని చేస్తున్నాము. అందుకే దీన్ని జానుపద అని అన్నాము. ఈ యొక్క ఆసనము చేసేటప్పుడు మనము కంప్లీట్గా కళ్ళని మూసివేసి ఆసనం చేయబోతున్నాము. మీకు ఒకవేళ కష్టంగా అనిపిస్తే కళ్ళు తెరిచి ఆసనాన్ని చేయండి. ఒకవేళ వీలవుతే కళ్ళు మూసివేసి ఆసనం చేస్తే చాలా మంచిది. వీపుని నిటారుగా పెట్టి కూర్చోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ముందుగా వార్మప్ చేద్దాము. చేతులను చెరువైపు పెట్టేసి శ్వాస తీసుకుంటూ చేతులని ఇలా ఆకాశం వైపు చేసి శ్వాసని వదిలేస్తూ కిందికి చేయాలి. అలా కొన్నిసార్లు చేతులని పైకి కిందికి చేద్దాము. ఇలా చేసిన తర్వాత చేతులని పైకి చేసి ఇంటర్లాక్ చేసి రివర్స్గా చేయండి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా చేతులని కిందికి తెచ్చేసేయండి. కుడి మోచేతిని బెండ్ చేసి ఇలా సైడ్కి బెండ్ అవ్వండి. ఎడమ మోచేతిని బెండ్ చేసి ఎడమ వైపు బెండ్ అవ్వాలి. ఇలా రెండు వైపులా బెండ్ అవుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత వీపుని స్ట్రైట్గా చేసి మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. పొట్ట కండరాలను బిగిస్తూ ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ ఎడమ వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవ్వాలి. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. ఇలా రెండు వైపులా బాగా ట్విస్ట్ అయిన తర్వాత మనము కాళ్ళని వజ్రాసనంలో తీసుకెళ్ళి పెడదాము. ట్విస్టెడ్ ఆసనాలు చేసినప్పుడు మనము కళ్ళని మూసివేసి చేసినట్టయితే మన శరీరానికి చాలా చాలా మంచిది. కాబట్టి కళ్ళని మూసివేసి ఈ ఆసనం చేయడానికి ప్రయత్నించండి. వీపుని నిటారుగా చేస్తూ మనము ఈ విధంగా వజ్రాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత కుడి పాదాన్ని మ్యాట్పై పెట్టాలి. ఇలా తెచ్చిన పాదాన్ని మనము ఎడమ మోకాలు ముందు పెట్టాలి. దాన్ని మనము జానుపద అని అన్నాము. జాను అంటే మోకాలు దగ్గర పాదాన్ని పెడుతున్నాము. అలా పెట్టిన పాదాన్ని మ్యాట్పై గట్టిగా బిగిసి ఇలా వీపుని నిటారుగా చేయాలి. ఎడమ చేతిని ఇలా పైకి చేసి నెమ్మదిగా ఆ ఎడమ చేతిని కుడి మోకాలు బయటికి తెచ్చిపెట్టాలి. అలా పెట్టి హస్తాన్ని మనము పైవైపు చూపిస్తూ ఉండాలి. నెమ్మదిగా ట్విస్ట్ చేయండి. ఇంకా ఎక్కువగా ట్విస్ట్ చేయండి. అలా ట్విస్ట్ చేస్తూ మనము కుడివైపు బాగా ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మన కుడి భుజాన్ని వెనకాలి వైపు పంపిస్తూ ఇక్కడ అలానే కూర్చోండి. ఇక్కడ కుడి పృష్ఠ భాగాన్ని పైకి లేపకుండా కింద ప్రెస్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. పొట్ట కండరాలని బిగిస్తూ ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఛాతీ ముందు భాగంలోనే కాదు, మన ఎడమ భుజం వెనకాల భాగంలో సైడ్ భాగంలో ఎలా అనిపిస్తుందో కూడా గమనించి నెమ్మదిగా చేతిని బయటికి తీసుకొని వచ్చి ఇక మనము కాళ్ళని మార్చుదాము. కుడి కాళ్ళని వజ్రాసనంలో పెట్టేసి ఎడమ పాదాన్ని మ్యాట్పై ప్రెస్ చేస్తూ ఎడమ పాదాన్ని మనము కుడి మోకాలు ముందు పెట్టాలి. అలా పెట్టి పొట్ట కండరాలని బిగిస్తూ
శ్వాసని మనం తీసుకుంటూ ఛాతీని పైకి లేపుదాము. నెమ్మదిగా ఆ యొక్క కుడి మోచేతిని ఎడమ తొడ బయటి భాగంలో తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి బాగా ట్విస్ట్ చేద్దాము. ఇక్కడ ట్విస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది, మన పొట్టపై ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. ఇంతకుముందు చేసిన ఎపిసోడ్లో ఈ పాదాన్ని మనము ఎడమ వైపు పెట్టాము, ఆ పాదాన్ని మనము కుడివైపు మోకాల ముందు తెచ్చి పెడుతున్నాము. దాంతో ఈ యొక్క ఆసనంలో వచ్చే స్ట్రెచ్ చాలా తీవ్రంగా అయిపోయింది. పొట్ట కండరాలను బిగిస్తూ ఇంకా ఎక్కువ సమయం పాటు ఇక్కడ ఉండడానికి ప్రయత్నిస్తూ కళ్ళని మూసివేసి అలానే పెట్టండి. ఇలా కళ్ళని మూసివేసి ఎప్పుడైతే మనం ఆసనం చేస్తామో దాంతో ఈ యొక్క ఆసన ప్రభావము మన శరీరంపై బాగా పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలానే ఉండండి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా మోచేతిని వదిలేసి వజ్రాసనంలో వెళ్ళి కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ మన శరీరంలో ఎలాంటి చేంజెస్ అయ్యాయో గమనించండి. ఈ యొక్క ఆసనము మనము మొదటి వైపు ఈ ఆసనం చేద్దాము. కుడి పాదాన్ని ముందు మ్యాట్పై పెట్టేసి పొట్ట కండరాలను బిగిస్తూ మళ్ళీ ట్విస్ట్ అవ్వండి. సాధారణంగా ఇలా ట్విస్ట్ అయినప్పుడు ఈ పృష్ఠభాగాన్ని పైకి లేపుతూ ఉంటారు. అలా లేపకుండా పృష్ఠభాగాన్ని కిందికి పెట్టేసి ఈ మోచేతిని ప్రెస్ చేయండి. ఈసారి మనము కేవలము పొట్టలోనే కాకుండా భుజం వెనకాల కూడా ఇలా స్ట్రెచ్ వచ్చేలాగా చూడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా మనము కుడి భుజాన్ని వెనకాలకి చేస్తూ ఎడమ భుజాన్ని మళ్ళీ ముందు వైపు చేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ ఇంకా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలానే ఉండండి. చూసారు కదా, ఈ ఆసనం పేరు వజ్ర జానుపద మత్స్యేంద్రాసనం. ఈ ఆసనం చేయడం వలన పొట్ట కండరాలపై మంచి ప్రభావం పడుతుంది. అలాగే ప్యాంక్రియాస్, లివర్ వీటి ఫంక్షనింగ్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. భుజాల కండరాలకు, వీపు కండరాలకు చాలా మంచిది. అలాగే చేతులకు, కాళ్ళకు కూడా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా కాళ్ళని మార్చుదాము. మార్చి రెండో వైపు మళ్ళీ చేద్దాము. ఆ కుడి మోచేతిని ఎడమ తొడ బయటి భాగంలో పెట్టండి. పెట్టి మోచేతితో ఆ మోకాల్ని ప్రెస్ చేస్తూ మోకాలు వెళ్ళి పొట్టపై బాగా ప్రభావం పడేలాగా చూస్తుంది. ఇలా ఎడమవైపు ట్విస్ట్ అయినప్పుడు ప్యాంక్రియాస్పై, కుడివైపు ట్విస్ట్ అయినప్పుడు లివర్పై, ఈ రెండు అంగాలపై ఈ యొక్క ఆసనము తీవ్రంగా ఎఫెక్ట్ని చూపిస్తుంది. దాంతోపాటు పొట్టపై కూడా ఈ యొక్క ఆసన ప్రభావం ఉంటుంది. మధుమేహ వ్యాధి వాళ్లకు ఈ ఆసనము చాలా మేలు చేస్తుంది. దీని తర్వాత ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఫార్వర్డ్గా బెండ్ అయిపోదాము. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి రిలాక్స్ అవుదాము. ఇలా కౌంటర్ చేయడం వలన పొట్ట కండరాలు, చేతులు, భుజాలు, వీపు కండరాలు, అలాగే కాళ్ళ కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్, రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేనైతే కళ్ళు మూసుకొని ఈ ఆసనాన్ని చేశాను. మీరు కూడా అలా చేయగలుగుతారా చూడండి. అలా చేయలేకపోతే మీరు కళ్ళు తెరిచి చేయవచ్చు. అలా అని మొత్తం ఆసనం చేసేటప్పుడు కళ్ళని ఓపెన్ చేసి పెట్టకండి. ఇలాంటి ట్విస్టెడ్ ఆసనాస్లో, ఇలాంటి సీటెడ్ ఆసనాస్లో కళ్ళని మూసివేసి ఇంత సమయం పాటు 10-15 నిమిషాల పాటు కళ్ళని మూసివేసి ఆసనం చేసినట్టు అయితే మనకు చాలా 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 స్ట్రెస్ తగ్గి మనము చాలా మంచి ప్రశాంతంగా ఉంటాము. ఇక్కడ అందరికంటే ముఖ్యమైనది ఇలా పాదము ఇక్కడ పెట్టడము. పాదాన్ని ఇటువైపు పెట్టడము చేయకూడదు. పాదము జాను ముందు అంటే మోకాలు ముందు పెట్టండి. 2 పృష్ఠ భాగాలను మ్యాట్పై పెట్టండి. ఇలా ఒక పృష్ఠ భాగాన్ని పెట్టి ఇలా ట్విస్ట్ చేయకూడదు. ఇలా ట్విస్ట్ చేస్తే ఇక్కడ మనకు స్ట్రెచ్ అనేది లభించదు. ఆ పృష్ఠ భాగాన్ని కింద ప్రెస్ చేస్తూ దాని తర్వాత ఇలా అనండి. అలా అంటే మనకు
రెండు పృష్ఠ భాగాలు బ్లాక్ పై ప్రెస్ చేస్తూ ఈ ఆసనాన్ని చేస్తే మనకు స్ట్రెచ్ బాగా పడుతుంది. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో వజ్ర జానపద మత్స్యేంద్రాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.